హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ నాయకులు వీరేందర్ యాదవ్, బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి అహోబిల రామానుజర్ జేరస్వామి హాజరయ్యారు. హిందువులంతా కదులుదాం, హైందవ శక్తిని చాటుదాం అనే నినాదాలతో నిర్వహించిన ఈ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కులాలు, వర్గాలను పక్కన పెట్టి హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యత అని పేర్కొన్నారు. వ్యక్తిగా మనం కరెక్ట్ గా ఉండాలి. ఉన్నావా లేవు కాబట్టి హిందూ సమ్మేళనం పెట్టుకోవాల్సి వచ్చింది. వ్యక్తి నిర్మాణమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మాణముగా చేస్తున్నది. వ్యక్తి నిర్మాణం చేయాలి, వ్యవస్థ నిర్మాణం కాదు, దేశ నిర్మాణం కాదు, సమాజ నిర్మాణం కాదు. వ్యక్తి పరివర్తనయే దేశ పరివర్తన. ఇండివిజువల్ క్యారెక్టర్ మస్ట్ బికమ్ ద నేషనల్ క్యారెక్టర్ అన్నాడు కేశవరావు బలిరామ్ భెట్నేవర్. అంటే పిల్లలందరికీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం నేర్పించాల్సింది ఏమిటి? సుధాకర్ గుర్తుగా చాలాసేపు మాట్లాడారు. రెయిన్ రెయిన్ గోవే కాదు, వాన వాన వలప్ప ఈ పాటలు పాడాలేమో. ఎక్కడ పాడారు? అసలు పిల్లలు తెలుగులో 10 మాట. నమస్కారం. ఈరోజు ఈ సమయంలో మరి మేమందరం ఎంతో సంతోషంగా ఈరోజు ఏదైతే హిందూ సమ్మేళన కార్యక్రమం ప్రతి బస్తీలో జరుగుతున్నది, అలాగే లక్ష్మీనగర్ కాలనీలో కూడా జరిగింది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి బస్తీలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం జరగాలని, హిందువులందరూ ఏకమవ్వాలని, ఏ రకంగా అయితే ఒక సెక్యులర్ నినాదంతో ప్రజల మధ్యలో ఒక ప్రజలను దూరం చేస్తూ, కుల మతాలు అనుకుంటూ దూరం చేస్తూ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కులాలు అన్ని గడప లోపలే, బయటికి వస్తే హిందూ. కాబట్టి మనమందరం హిందూ బంధువులము. మన గుళ్ళని కాపాడుకోవాలి, మన గోమాతలను కాపాడుకోవాలి, మన ఆడపిల్లలను కాపాడుకోవాలి. ఈ లవ్ జిహాద్ అలాగే ల్యాండ్ జిహాద్ల నుంచి దూరంగా ఉండి మరి అటువంటి శక్తులను దగ్గర రానియకుండా మన యువత, మన మహిళా శక్తితో ఇటువంటి వ్యక్తులని తరిమి కొట్టి బస్తీ అంటే దేశం నుంచి బస్తీ వరకు, బస్తీ నుంచి దేశం వరకు, ఇవన్నీ ఈ సిస్టమ్ ఒక చైన్ సైకిల్లో ప్రతి ఒక్కటి బస్తీ నుంచి గట్టిగా ఉంటే దేశం నిలుస్తుంది. దేశంలో ఇప్పుడు చూస్తున్నారు అనేక రకమైన క్లిష్ట పరిస్థితుల్లో దేశం నడుస్తున్నది. మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా హిందువులు మరి ఎన్ని సంవత్సరాల నుంచి వారు దాడులకు ఎదురై వారందరి ఏకమైనందుకు ఈరోజు వెస్ట్ బెంగాల్లో మరి ఏ విధంగా హిందువులు ఆనందంగా ప్రతి పండుగ చేసుకోవడం, అదేవిధంగా తెలంగాణలో కూడా మరి రానున్న రోజులో ఈ హిందూ సమ్మేళనంతో ప్రతి ఒక్క హిందూ బంధువులకి ఒక జాగారణ అంటే వాళ్ళందరికీ మేలుకొలుపు అలర్ట్ ఇచ్చుకుంటూ మన హిందూ బంధువులందరూ జాగ్రత్త ఉండాలి, వారి పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలి, లవ్ జిహాద్ నుంచి జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇక్కడ నుంచి మెసేజ్ తీసుకెళ్ళి హిందూ ఐక్యతే మన బస్తీ, మన దేశం ఐక్యత అని మరి ఎన్ని దాంతో ముందుకు తెలుసుకున్నాం. భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై గోమాత.